లంచ్‌లోకైనా, డిన్నర్‌లోకైనా నోటికి రుచిగా, టేస్టీగా చేయాలి. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే టమాటా రైసు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బావుంటుందండి. గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 4 టమాటాలను కూడా మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా ప్యూరీ చేసుకొని ఈ పేస్ట్‌ని అంతా కూడా వేసుకొని ఇందులోకి టేస్ట్‌కి సరిపోను ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం కూడా వేసుకొని టమాటా ప్యూరీ పచ్చివాసన పోయి కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక అరగంట ముందే బాస్మతి రైస్‌ని నానబెట్టి ఉంచాను. బాస్మతి రైస్ గానీ లేదా నార్మల్ రైస్‌తోనైనా చేసుకోవచ్చు. ఈ రైస్‌లో వాటర్ రాకుండా రైస్‌ని ఒట్టికి వేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ చొప్పున పోసుకొని ఉడికించుకోవాలి.